అందరికీ నమస్కారం. కనపడుతుంది బొబ్బర్లు వడలు అన్నమాట. ఎంత టేస్టీగా ఉంటాయి అంటే కరకరలాడుతూ చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. బొబ్బర్లతో వడలు చేసుకోవాలంటే ముందుగా ఒక 6 అవర్స్ గానీ ఒక 4 అవర్స్ గానీ నానబెట్టుకోవాలి నీళ్ళల్లో. నానబెట్టడం వల్ల తొందరగా క్రిస్పీగా కాలుతాయి. అంతేకాకుండా కడుపులో ఉబ్బరంగా ఉండటం, గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు. వీటిని తయారు చేసుకునే ముందుగా వీటినైతే నానబెట్టుకున్నాం కదా, మంచిగా నానిపోయాయి. వాటినైతే కడిగి శుభ్రం చేసుకుని ఈ వడలు చాలా టేస్ట్ ఇవ్వడం కోసం ఇంకా పచ్చిమిర్చి, కారం ఎక్కువగా ఉన్నా కూడా వడలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా పచ్చిమిర్చి, అల్లం కూడా సరిపోని తీసుకుని కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు, కొంచెం బరకగా పట్టుకోవాలి ఈ బొబ్బర్లని. మొత్తం అంతా కలిసిపోయేలాగా చేత్తో కలుపుకోవాలి. ఇంకా దానికి టేస్ట్ కి సరిపోయే సాల్ట్ ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ వేసుకుని మొత్తం కలుపుకున్నాక ఇందులో క్రిస్పీనెస్ కోసం అయితే బియ్యం పిండి తప్పనిసరిగా వేయాలి. ఒక గ్లాస్ బియ్యం పిండి వేసుకున్న తర్వాత మొత్తం పిండి కలిసేలాగా కలుపుకోవాలి. ఆ పిండికి చెరుసగం సరిపోని ఆనియన్స్ కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని కలుపుకుంటే మధ్య మధ్య నోటికి తగులుతూ చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆయిల్ ఫుడ్ వడలో ఇవన్నీ ఎందుకు అనుకున్న వాళ్ళు కర్రీ కూడా చేసుకోవచ్చు. ఈ బొబ్బర్లతో కూర అయితే చాలా బాగుంటుంది. అంతేకాదు నాకైనా మీకైనా చాలా ఇష్టమైనది. ఇంకా జుట్టు అయినా ఫేస్ అయినా కూడా చాలా కాంతివంతంగా, ఇంకా జుట్టు కూడా ఊడిపోకుండా ఉండాలన్నా కూడా బొబ్బర్లకు సంబంధించిన ఈ బొబ్బర్లో ఉన్న విటమిన్స్ అయితే ఏ విటమిన్స్, సి విటమిన్స్ వాటి వల్ల అయితే మనకి చర్మం కాంతిగా రావటమే కాకుండా జుట్టు కూడా ఊడిపోకుండా దృఢంగా పెరిగేలా కూడా చాలా హెల్ప్ చేస్తుంది అంటే ఈ బొబ్బర్లు తింటే. వెజిటేరియన్స్ వాళ్ళకైతే ఈ బొబ్బర్లు చాలా అద్భుతమైన ప్రోటీన్ అనమాట. ఈ బొబ్బర్లు తినడం వల్ల కండరాలు పుష్టి అంటే బలంగా పెరగటమే కాదు, కణాల మరమ్మతులు కూడా ఏమన్నా మనలోని కణాలు డ్యామేజ్ అయినా కూడా అవి కూడా మరమ్మత్తు చేసే అంత. ఇంకా పిండి అంతా తయారైపోయిన తర్వాత ఒక బాండి పెట్టుకుని నూనె మరీ మాడిపోనివ్వకుండా చక్కగా నూనె కాగిన తర్వాత మనకు అర్థమవుతుంది కదా, ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు మన చేత్తో వడలు చేసేసుకుని వేసుకోవాలి. ఇంకా నూనెలో వేసింది వేసినట్టుగా పైకి తేలుతాయి కదా, ఇంకా మొత్తం తొందరగానే క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. అలా మంచిగా గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవాలి. ఈ బొబ్బర్లో అంతేకాకుండా ఐరన్ కంటెంట్ కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. ఐరన్ వల్ల అయితే రక్తహీనత లేకుండా ఉంటుంది. ఎర్ర రక్త కణాలు తగ్గి కణాలు ఉత్పత్తి పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది. ఆడవాళ్ళు అయితే తప్పనిసరిగా వాళ్ళ ఆహారంలో ఈ బొబ్బర్లని అప్పుడప్పుడు తినేలాగా అయితే చూసుకుంటుండాలి. బొబ్బర్లో షుగర్ లెవెల్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. డయాబెటీస్ వాళ్ళైతే వాళ్ళ డైట్ లో ఇది ధైర్యంగా చేర్చుకోవచ్చు. అంతేకాకుండా ఈ బొబ్బర్ల వల్ల అయితే గుండెకి సంబంధించి కూడా చెడు కొలెస్ట్రాల్ ని చాలా తగ్గించేస్తుంది. ఈ బొబ్బర్లు తినడం వల్ల ఏంటంటే కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. ఇంకా తొందరగా మనము ఏం తినాలన్నా కూడా తినలేము. అందుకని వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఈ బొబ్బర్లను పాటించవచ్చు. అంతేకాకుండా మెయిన్ గా ఏంటంటే ఇందులో ఉన్న పీచు పదార్థం వల్ల మనం తిన్నా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది కలగని బొబ్బర్లతో కూర చేసుకోవచ్చు. ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేసుకోవచ్చు, వడలు చేసుకోవచ్చు, ఇంకా దోశలు వేసుకోవచ్చు, అయినా చేసుకోవచ్చు. మీరు ఏ విధంగా అయినా కూడా బొబ్బర్లని అప్పుడప్పుడు మన ఆహారంలో ఉండేలా చూసుకోవడం. క్రిస్పీగా ఎంతో స్పైసీగా ఉన్న ఈ టేస్టీ బొబ్బర్ల వడలు అయితే చాలా బాగున్నాయి. వాటితో పాటు అయితే ఇంకా ఒక్కొక్క మామిడికాయ తీసేసుకున్నాం మేమైతే. ఇంక ఇవి తిన్నాక తీపిగా మామిడికాయలు కూడా తిన్నాం. బొబ్బర్ల గురించి మీరు ఏమనుకుంటున్నారు ఒక కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.